ఇక్కడ ఉన్న టాప్ బాసులు లేకపోతే మాస్టర్లనుకోండి, వాళ్ళు ఎప్స్టైన్ ఫైల్స్లో చెప్పినట్టుగా చాలా నీచమైన పనులు చేస్తుండొచ్చు కదా. మరి అలాంటి అశ్లీలతను పోషించే వ్యవస్థలో మనం భాగస్వామ్యం కావడం ఎలా న్యాయంగా చెప్పుకోవచ్చు? నీది అసలు ఎలాంటి అమాయకత్వం? వాడు ఆ కోట్లు ఎందుకు సంపాదించాడని నువ్వు అనుకుంటున్నావు? కాని అతను మంచివాడనే భ్రమలో ఉంటారు. ఎందుకంటే అతను ఒక సెలబ్రిటీ కదా. నేను ఒక 5 సెలబ్రిటీలను ఆరాధిస్తాను. వారిలో 2 అవినీతిపరులు, మిగిలిన 3 మంచివాళ్లు అని నువ్వు అనుకుంటావు. కానీ కాదు. ఆ మిగిలిన 3 అసలు రూపం ఇంకా బయటపడలేదంతే. మనం ఈ హోమోసేపియన్స్ అని పిలుచుకుంటున్నవారు నిజానికి అడవి జంతువులే. అవును, వారికి మేధస్సు ఉంది. కాని ఆ మేధస్సును నడిపించే కేంద్రం మాత్రం జంతు ప్రవృత్తితో నిండి ఉంది. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితంలో మాటిమాటికి షాక్ గురవుతూనే ఉంటావు. ఒకడు రాజకీయ నాయకుడు అయింది సేవ చేయడానికి కాదు, తన నీచమైన కోరికలను తీర్చుకోవడానికి. ఒకడు అంతలా సంపాదిస్తున్నాడంటే దేనికోసం అనుకుంటున్నావు? దానధర్మాలు చేయడానికా? లేక ప్రపంచాన్ని బాగు చేయడానికా? వాడు తన వాంఛలు తీర్చుకోవడానికి ఏ మధ్యవర్తినైనా ఎందుకు ఆశ్రయించడు? నీలాంటి యువకులు ఎందరో అటువంటి వారిని యజమానులుగా ఎంచుకోవడం వల్లే పిల్లలపై ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఐఐటిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా నేను రేపు ఏదో ఒక టెక్ సంస్థలోనో లేదా సివిల్ సర్వీసెస్లోనో చేరవచ్చు. కాని ఈ మధ్య వస్తున్న వార్తల ప్రకారం ఈ పెద్ద పెద్ద సంస్థల బాసులు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నట్లుగా చాలా నీచమైన పనుల్లో కనిపిస్తున్నారు. పీటర్ థీల్ లేదా బిల్ గేట్స్ లాంటి వాళ్లనే తీసుకోండి. మరి అటువంటి అసహ్యకరమైన పనులను పెంచే వ్యవస్థకు నా మేధస్సును, నా శ్రమను ధారపోయడాన్ని నేను ఎలా సమర్థించుకోవాలి? మన చేతులకు రక్తం అంటుకుందనే ఆ నేర భావనను ఎలా ఎదుర్కోవాలి? దీనిపై తిరగబడటం తప్ప మరే మార్గమైనా ఆ నీచానికి సహకరించినట్లే అనిపిస్తోంది కదా. మరి భవిష్యత్తులో ఉద్యోగంలో చేరబోయే వ్యక్తిగా ఈ మానసిక సంఘర్షణను నేను ఎలా డీల్ చెయ్యాలి? ఎందుకంటే ఈ వ్యవస్థే చాలా భ్రష్టుపట్టి ఉంది. ప్రశ్న మీకు అర్థమైందా? అతను అంటున్నదేంటంటే ఈ మధ్యకాలంలో నిజానికి గత కొన్నేళ్లుగా ఎన్నో కుంభకోణాలు బయటపడ్డాయి. తాజాగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించినవి. తను అంటున్నాడు, నేను ఇక్కడే చదువుతున్నాను. ఇదే క్యాంపసా? అతను ఇక్కడ చదువుతున్నాడు. ఆ తరువాత తను ఏదో ఒక టెక్ కంపెనీలోనో లేదా కన్సల్టింగ్ ఫర్మ్లోనో మేనేజ్మెంట్ లాంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. లేదా పై చదువుల కోసం ఎంబీఏ లేదా ఎంఎస్ చేయొచ్చు. తను యూపీఎస్సీ గురించి కూడా చెప్పాడు. కాని అతను ఏమంటున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఈ రహస్యాలన్నీ స్కెలెటన్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నా బాస్లంతా కూడా క్యారెక్టర్ లేనివారుగా, భ్రష్టు పట్టిన వారిలా కనిపిస్తున్నారు. తాను వాడిన పదం అదే, పతనం. పతనం. మరి అటువంటి నీచమైన వ్యక్తుల దగ్గర పనిచేయడానికి నన్ను నేను ఎలా ఒప్పించుకోవాలి? అసలు ఇటువంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఉండి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇంకా దీనికంటే పెద్ద విద్యాసంస్థలకు వెళ్ళినా కూడా చివరికి నేను ఎవరో ఒక కామపిశాచి దగ్గరో లేక ఒక క్రూరమైన రాక్షసుడి దగ్గరో పని చేయాల్సి వస్తే దాని అర్థం ఏముంది? ఇదే కదా నీ ప్రశ్న. కాని ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి నీకొక కుంభకోణం బయటపడాలా? ఇలాంటి విషయాలు అర్థం కావడానికి ఏదైనా స్కాండల్ అవసరమా? అసలు ఇదంతా దేని గురించో నీకు స్పష్టంగా కనిపించడం లేదా? నిజానికి నీ ప్రశ్న ఇలా ఉండాలి. అసలు ఆ కృత్రిమ వ్యక్తిత్వం, ఆ పబ్లిసిటీ మరియు ఆ తప్పుడు ప్రచారాలు నిన్ను ఎలా నమ్మించగలిగాయి? నిత్యం వార్తల్లో నిలిచే ఆ సెలబ్రిటీలు గాని, ఆ వ్యాపారవేత్తలు గాని, ఆ వెంచర్ క్యాపిటలిస్టులు, రాజకీయ నాయకులు, ఇంకా ఆ బ్యూరోక్రాట్లు అందరూ కూడా కనీసం ఎంతో కొంత సంస్కారం ఉన్నవారమే, ఎంతో గొప్పవారని నీ చేత ఎలా నమ్మించగలిగారు? నిన్ను నువ్వు అలా నమ్మేలా ఎలా అనుమతించుకున్నావు? నిజానికి నీ ప్రశ్న అదే కావాలి. ఈరోజు నువ్వంటున్నావు, సార్, నేను షాక్ అయ్యాను. నేను పూర్తిగా షాక్ అయ్యాను.
నేను దేవుళ్లలా భావించిన వారు కూడా కేవలం మట్టి మనుషులే అని తెలిసింది. నేను ఎవరినైతే ఆరాధించానో, ఎంతో గౌరవంగా చూశానో, నా రోల్ మోడల్స్ అనుకున్నానో వారంతా ఒక్కసారిగా కూలిపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక కుంభకోణం బయటపడింది కాబట్టి. ప్రతి 2 ఏళ్లకోసారి ఇలాగే జరుగుతుంది కదా. కొన్ని లీకులు రావడం మీకు గుర్తే ఉంది కదా. అసలు ఆ వ్యక్తికి ఏమైందో ఎవరికైనా గుర్తుందా? ఏమైంది? అతడిని వెలివేశారు, బహిష్కరించారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ వ్యవస్థలో మనం ఎక్కడ పనిచేసినా మనం చేసే కష్టమంతా చివరకు ఎవరికో ఒకరికి చేరుతోంది. జీడీపీ కోసం పనిచేస్తే అది రాజకీయ నాయకులకి, ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తే అది దాని వాటాదారుడికి లాభం కలిగిస్తుంది. అంటే మనం చేసే ప్రతిదీ ఆ పైన ఉన్న వాళ్ళకే చివరకు విలువనిస్తుంది. చూడండి, ఇప్పుడు కలిగిన ఈ విచ్ఛిన్నం వల్లే నీకు ఈ ప్రశ్న పుట్టింది. నువ్వు ఏమంటున్నావంటే, నేను ప్రభుత్వం కోసం పనిచేస్తే అది బహుశా రాజకీయ నాయకులకో లేక పెద్ద అధికారులకో జేబులు నింపుతుంది. నేను ఒక కంపెనీలో పనిచేస్తే నా కష్టం వల్ల వచ్చిన లాభాలతో ఆ యజమాని ఏం చేస్తాడో నాకు తెలియదు. అవునా? అందుకే ఇదంతా నీకు ఒక విఘాతంలా అనిపిస్తోంది. నా బాసులు ఎవరో నాకు తెలీదు. నా కష్టం వల్ల చివరకు ఎవరికి లాభం కలుగుతుందో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆ డబ్బును వాళ్ళు ఎలా వాడుతారో నాకు తెలియదు. అంటే ఇప్పుడు నీ మనసులో కలిగిన ఈ విఘాతం నిన్ను బాధిస్తోంది. కాని నా ప్రశ్న ఈ విఘాతం గురించి కాదు, దీనికంటే ముందున్న నీ నమ్మకం గురించి. అసలు ఈ లోకంలో అధికారం ఉన్నవాళ్లంతా చాలా యోగ్యులైన వారని, ఎంతో మంచివారని నువ్వు ఆ అపోహలో ఎలా కొట్టుకుపోయావు? అసలు మీకు ఈ ఆలోచన మొదటిగా ఎక్కడ నుండి వచ్చింది? ఎందుకంటే ఆ ఆలోచనే గనుక లేకపోయి ఉంటే మీకు ఇప్పుడు ఇంతటి ఆవేదన లేదా షాక్ కలిగేది కాదు. మొదట మీలో ఒక బలమైన నమ్మకముంది. ఇప్పుడు ఆ నమ్మకమే సవాలు చేయబడుతోంది. అందుకే ఇప్పుడు మీకు ఈ ప్రశ్న పుడుతోంది. ఇది గమనించారా? అందుకే నేను ఈ ప్రశ్న యొక్క లోతైన మూలాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను. అసలు ఈ నమ్మకం మొదటిగా ఎక్కడ మొదలైంది? ఒక రకమైన తప్పుడు ప్రచారం మిమ్మల్ని అలా ఎలా నమ్మించనిచ్చారు? ఇది చూడటం ఎందుకు ముఖ్యమంటే, ఒకవేళ మీరు ఇప్పుడు కూడా గమనించకపోతే ఆ ప్రచారం అలానే కొనసాగుతుంది. నిజమేంటో నిరూపించి మిమ్మల్ని మేల్కొలపడానికి ప్రతిసారి కుంభకోణాలు బయటపడవు. వాళ్లు చేసే ఎన్నో నీచమైన పనులు బయటపడకుండా అణిచివేయబడతాయి. అవి మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. అందుకే మీరు ఏదో ఒక సంఘటన జరుగుతుందని ఎదురుచూడకూడదు. మీ ఆలోచనా విధానంలో, ప్రాథమిక సూత్రాల విషయంలోనే మీరు పూర్తి స్పష్టతతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. మనకు న్యూక్లియర్ ఫిజిక్స్లో క్రిటికల్ మాస్ అనే చిన్న సిద్ధాంతం తెలుసు కదా. అసలు ఈ క్రిటికల్ మాస్ అంటే ఏంటో మనకు తెలుసు. చాలా సాధారణమైన విషయం. ఇప్పుడు థోరియం, యురేనియం లేదా ప్లూటోనియం లాంటి లోహాలతో చేసిన ఒక చిన్న బంతిని తీసుకుందాం. దానితో మనం ఆడుకోవచ్చు, అటూ ఇటూ విసరవచ్చు, అది ఒకరిపై వేయవచ్చు. అప్పుడు పెద్దగా ఏమీ జరగదు. బహుశా కొద్దిపాటి రేడియో యాక్టివ్ ప్రభావం ఉండవచ్చు, కాని అది అంత ప్రమాదకరం కాకపోవచ్చు. కాని మీకు ఈ క్రిటికల్ మాస్ అనే సిద్ధాంతం తెలీదనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ బంతికి మరికొంత అదే లోహాన్ని జోడిస్తూ పోతారు. అలా చేస్తూనే ఉంటారు. చివరికి ఒకరోజు 50 ఏళ్ల తర్వాత అందులో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. మరి ఇప్పుడు మీరు దేని ద్వారా పాఠం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆ సంఘటన లేక ఆ సిద్ధాంతమా? ఒక భారీ పేలుడు సంభవించడానికి మీరు 50 ఏళ్ల పాటు ఎదురుచూస్తారా? మనకు తెలుసు అది చాలా అరుదుగా జరుగుతుందని. ఆ కేంద్రకం గురించి ఏదైనా తెలుసుకోవడానికి ఆ పేలుడు జరిగే వరకు ఆగుతారా? లేదా అపాయం ఎక్కడుందో ముందుగానే మీకు తెలిసేలా ఆ సిద్ధాంతాన్ని నేర్చుకుంటారా? మీరు దేని ద్వారా పాఠం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆ సంఘటన ద్వారానా లేక ఆ సిద్ధాంతం ద్వారానా? సిద్ధాంతమే. కాని ఇప్పుడు మిమ్మల్ని ఆ సంఘటనే బాధిస్తోంది. నేను మీరు
ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది మీకు ఇంకా లోతైన భద్రతను మరియు అవగాహనను ఇస్తుంది. ఒకరు వచ్చి ఆ యురేనియం బంతులతో ఆడకో, ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పడం ఒక విషయం. కానీ మీకే ఆ సిద్ధాంతం తెలిసి ఆ క్రిటికల్ మాస్ను ఎలా లెక్కించాలో, ఆ బంతి పరిమాణం ఎంత ఉండాలో సరిగ్గా తెలిస్తే అది ఇంకొక విషయం. మీకు ఏది కావాలి? మీకు ఆ సిద్ధాంతం మీద పూర్తి అవగాహన ఉండాలి కదా. మరి ఆ సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ సిద్ధాంతం మనం హోమో సేపియన్స్ అని పిలుచుకునే వారంతా నిజానికి అడవి జీవులేనని చెబుతుంది. అవును, మనకు మేధస్సు ఉంది, కానీ ఆ మేధస్సును నడిపించేది మాత్రం చాలా ప్రాథమికమైన జంతు ప్రవృత్తి మాత్రమే. అందుకే ఈ ప్రపంచాన్ని, మనందరం కలిసి సృష్టించిన ఈ ప్రపంచాన్ని నిజంగా నడిపించే ఏకైక సూత్రం ఏదైనా ఉంది అంటే అది అత్యాశ మరియు అధికార దాహం మాత్రమే. ఈ లోకాన్ని నడిపించే అసలైన సూత్రం ఇదే. ఆ ఆదిమ జంతు ప్రవృత్తి కలిగిన అహంకారం ఎప్పుడు పనిచేసినా అది ఎంతో హింసాత్మకంగా ఉంటుంది. అది ఎదుటివారిని దోపిడీ చేసే దిశగానే సాగుతుంది. అసలైన యోగ్యత లేదా సభ్యత అంటే ఈ అహంకారానికి అస్సలు పడదు. నువ్వు ఎవరిని చూసినా నీ ప్రాథమిక ఆలోచన ఎలా ఉండాలంటే, నేను ఒక జంతువును చూస్తున్నాను అని. సరే, అతను ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే, దాంతో పనిలేదు. ఫార్మల్స్ ధరించి లగ్జరీ కారులో ప్రయాణిస్తూ ల్యాప్టాప్లో పనిచేస్తున్నప్పటికీ వాడు నిస్సందేహంగా ఇంకా జంతువే. నెక్తే కట్టుకున్న ఒక గొరిల్లా అనుకోండి. అప్పుడు మీరు ఆశ్చర్యపోరు. కాని మీరు ఆ తప్పుడు ప్రచారాలకు, ప్రోపగాండా లొంగిపోతున్నారు. మీరు ఎంతో అమితంగా ఆరాధించే ఈ సెలబ్రిటీలంతా నిజంగా చాలా మంచివాళ్లని మీరు అనుకోవడం మొదలుపెడతారు. ఇక్కడే మీరు అసలైన సిద్ధాంతాన్ని విస్మరిస్తున్నారు. ఆ సూత్రాన్ని మీరు గ్రహించడం లేదు. ఆ సూత్రం ఏంటంటే, మొదట వినండి. జంతువుల నుండి మనల్ని వేరుచేసే ఏకైక అంశం మన మేధస్సు మాత్రమే. అంతేకాని ఆ మేధస్సును నడిపించే ఆ కేంద్రం మాత్రం కాదు. ఆ కేంద్రాన్ని మనం వానరాలతో, ఇతర క్షీరదాలతో, కీటకాలతో మరియు సరీసృపాలతో పంచుకుంటున్నాము. అంతా ఒకటే. దాదాపు అంతా ఒకే విధంగా ఉంటుంది. సింహం మాంసం రుచి ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? అసలు సింహం మాంసం రుచి ఎలా ఉంటుంది? ఎవరూ రుచి చూడలేదా? ఎందుకు? కాని మీరు గేదెల్ని, మేకల్ని, గొర్రెల్ని, కోళ్లని రుచి చూశారు కదా. ఎందుకు? ఎందుకంటే అవి బలహీనమైనవి. అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి. అసలు ఈ లోకం నడిచే ప్రాథమిక సూత్రమే అది. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఒకవేళ ఇది గనక మీకు అర్థం కాకపోతే మీరు జీవితంలో మాటిమాటికి షాక్కు గురవుతూనే ఉంటారు. మనమంతా క్రూరమైన వాళ్లం. మనకున్న మేధస్సు, ఆ ఐక్యూ మనల్ని ఇంకా భయంకరంగా తయారు చేశాయి. ఆ తెలివితేటలు మనకు అన్నింటినీ వ్యవస్థీకృతం చేసే సామర్థ్యాన్ని ఇచ్చాయి. అసలు మనం ఏం చేశామో మీకు తెలుసా? ఈరోజు ఈ గ్రహం మీద ఉన్న మొత్తం జంతు జీవరాశిలో 1/3 కేవలం ఈ హోమో సేపియన్స్ అంటే మనమే ఉన్నాం. ఇక మిగిలిన దాదాపు 2 ఈ హోమో సేపియన్స్ తమ అవసరాల కోసం, అంటే తినడం కోసం పెంచుకుంటున్న జంతువులే ఉన్నాయి. ముఖ్యంగా ఆవులు, గేదెలు మరియు ఇతర పశువులు అన్నమాట. కేవలం ఒక 3-4% మాత్రమే నిజమైన అడవి జంతువులు మిగిలి ఉన్నాయి. ఇది మన అసలైన నైజం. ఏదైనా వస్తువు మనకు ఉపయోగపడుతుంది అంటే చాలు, దాన్ని విపరీతంగా పెంచుతాం, ఉత్పత్తి చేస్తాం, చివరికి ఫ్యాక్టరీల్లో వస్తువుల్లా తయారు చేస్తాం. అదే ఏదైనా మనకు పనికిరాదు అనిపిస్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం, మచ్చుకైనా లేకుండా తుడిచిపెట్టేస్తాం. మనమంతా ఇలాంటి వాళ్లమే.
మరి మీరేమనుకుంటున్నారు? మీరు మీ కార్పొరేట్ యజమానుల దగ్గర కొలువు చేస్తే వాళ్ళు మీ పట్ల ఎంతో దయగా, కరుణతో ఉంటారని భావిస్తున్నారా? ఆ ఫార్మల్ కార్పొరేట్ నవ్వు వెనుక పదునైన పళ్లతో ఉన్న ఒక క్రూరమైన ముఖం దాగి ఉంది. నువ్వు అతనికి పదింతలు సంపాదించి పెట్టినంత కాలమే అతను నీకు జీతమిస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఇంతగా సంపాదిస్తున్నాడంటే అతను అది దేనికోసం సంపాదిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? దానధర్మాలు చేయడానికా, లేక ప్రపంచాన్ని బాగు చేయడానికా? కాదు, కేవలం తన విలాసాల కోసం మాత్రమే. ఇదే అడవి సిద్ధాంతం. ఇక్కడ ఎవరూ ఎవరికోసం ఏమీ చెయ్యరు. ఏది ఊరికే రాదు. ఒకడు అంత డబ్బు సంపాదించాక నాకు శృంగారం కావాలి, దానికోసం ఎక్కడెక్కడి నుండో అంతర్జాతీయ అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్ దొరికితే నేను వాడినే ఆశ్రయిస్తాను అని ఎందుకు అనుకోడు? నీది అసలు ఎలాంటి అమాయకత్వం? దీన్ని అమాయకత్వం అనాలా, లేక కేవలం మూర్ఖత్వం అందామా? అసలు వాడు ఆ కోట్లు ఎందుకు సంపాదించాడని నువ్వనుకుంటున్నావు? ఎందుకు? నువ్వు మెరుగైన జీవితం గడపడానికా? కాదు, కేవలం ఈ భూమిని పూర్తిగా మింగేయడానికి మాత్రమే. అదే అసలైన సూత్రం. అంతకు మించి వేరే సూత్రమే లేదు. కాని నువ్వు ఆ తియ్యటి మాటలకు, ఆ నవ్వుతున్న ముఖాలకు పూర్తిగా పడిపోతున్నావు. అతను నిజంగా ఈ భూమిని బాగుచేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు. కాని భూమిని బాగుచేయడానికి ఇక్కడ ఎవరూ పుట్టలేదు. మనమంతా ఇప్పటికే చేసినట్లుగా ఈ భూమిని తినేయడానికే వాళ్ళందరూ ఉన్నారు. అసలు ప్రళయానికి సూచిక అయిన ఆ డూమ్స్డే క్లాక్ ఇప్పుడు ఎక్కడ ఉందో నీకు తెలుసా? మహావినాశనానికి కేవలం 85 సెకండ్ల దూరంలో మాత్రమే ఉంది. కాని ఎంతటి అమాయకత్వం, ఎంత విడ్డూరమైన మూర్ఖత్వం ఇది! కాని అతను మంచివాడై ఉండాలి కదా. ఎలాగో అతను ఒక సెలబ్రిటీ. కాని అతను చాలా యోగ్యుడై ఉండాలి కదా. ఎలాగో అతను ఒక రాజకీయ నాయకుడు. అతను రాజకీయ నాయకుడైంది సేవ చేయడానికి కాదు. అతను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం తన నీచమైన కోరికలను తీర్చుకోవడానికే. ఇదే అడవి నియమం. దీనికి అతీతంగా ఉండేది కేవలం ఋషులు, మహాత్ములు మాత్రమే. అది కూడా వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు మాత్రమే మినహాయింపు. ఒక బుద్ధుడు దీనికి మినహాయింపు. కాని మనం ఈ వేదిక మీద ఇప్పుడు బుద్ధుడి గురించి మాట్లాడటం లేదు కదా. ఆ బుద్ధుడు తప్ప వేరే ఎవరి దగ్గర నుండి నువ్వు నిస్వార్థాన్ని ఆశించవద్దు. ఇక ఎవరి చేతిలోనైనా అధికారముంటే వాళ్ళు దాన్ని అత్యంత హీనమైన, నీచమైన పనులకే ఉపయోగిస్తారు. కాని అది బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. కాబట్టి మీకు అది కనిపించదు. అలా కనిపించకపోవడం వల్ల మీరు ఆ భ్రమలోనే ఉండిపోయి ఇలా అనుకుంటూ ఉంటారు, లేదు, నేను ఒక 5 సెలబ్రిటీలను ఆరాధిస్తాను. వారిలో 2 అవినీతిపరులు, మిగిలిన 3 చాలా మంచివాళ్ళు. కాని నిజమేంటంటే ఆ మిగిలిన 3 అసలు రూపం ఇంకా బయటపడలేదంతే. అదే అసలైన సూత్రం. కాబట్టి ఏదో ఒక సంఘటన జరిగే వరకు ఎదురు చూడకండి. ఆ సిద్ధాంతాలకి కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ఒక కుదుపులా వస్తుంది. అవి మిమ్మల్ని షాక్కి గురిచేస్తాయి. మరి అటువంటి షాక్లు ఎవరికీ ఇష్టం ఉండవు కదా, అవునా? సరే, అందరూ ఒక రకంగా అవినీతి పరులే లేక చెడ్డవాళ్లే అని అంగీకరించిన ఇక్కడ విషయం అమాయకత్వం గురించి కాదు కదా. ఇది వాస్తవ పర్యవసానాల గురించి. అంటే మనకు అసలు మరో దారి లేదు. ఒకవేళ అందరూ అవినీతి పరులే అనుకున్నా, మనం వాస్తవికంగా ఆలోచిస్తే ఈ లోకంలో ఏదైనా చేయాలంటే పిల్లల పట్ల అకృత్యాలకు పాల్పడే వారికి సహకరించకుండా ఉండటానికి బహుశా వాళ్ళని అంతమొందించడం తప్ప వేరే మార్గం లేదు అంటారా? కాదు కాదు, నీకు ఇవన్నీ ముందే బాగా తెలిసి ఉంటే అసలు నువ్వు మొదటిగా ఇక్కడికి వచ్చేవాడివా? నువ్వు ఆ తప్పుడు ప్రచారానికి బలైపోయావు కాబట్టే మొదట ఇక్కడికి వచ్చావు. ఇక నేను నీతో చెబుతున్నది నువ్వు తరచుగా వినే విషయం కాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా విను. నువ్వు ఆరాధించే ఆ వ్యక్తుల పునాదులే బలహీనమైనవి. మనకు వేరే దారి లేదని నువ్వు అంటున్నావు.
కాని అంత సులభంగా ఎందుకు తలవంచుతున్నావు? నీ శక్తి దానికి మించినది. తీరా నా ముందే కూర్చుని కార్పొరేట్లో చేరడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని నాతోనే అంటున్నావా? మరి ఇక్కడ నేనేం చేస్తున్నట్టు? నేను నా సొంత దారిని వెతుక్కున్నాను. ఎవరినీ అనుకరించలేదు. నువ్వు కూడా నీ దారిని నువ్వే వెతుక్కోవాలి. కాని ఇంత చిన్న వయసులో, ఇంత యవ్వనంలో ఉండి కూడా నాకు వేరే దారి లేదు. నేనేం చేయాలి? నేనేం చేయాలి? అంటూ ఇంత పిరికిగా తలవంచేస్తే నీకు ఏ దారి కనిపించదు. ఒకప్పుడు నేను కూడా నీ వయసులో ఐఐటీలో ఉన్నప్పుడు అందరిలాగే టెక్నోక్రాట్గానో, బ్యూరోక్రాట్గానో లేక మేనేజర్గానో మారి ఈ లోకరీతినే అనుసరించాలి తప్ప నాకు వేరే మార్గం లేదు అని గనక నేను అనుకుని ఉంటే ఈ రోజు నేను నీ ముందు ఇలా కూర్చుని ఉండేవాడిని కాదు. నేను మిమ్మల్ని అగౌరవపరచాలని అనుకోలేదు కదా. నువ్వు నన్ను గౌరవించకపోయినా నాకు పర్వాలేదు. కాని అబద్ధం మాత్రం చెప్పకు. నేను మీ నుండి గౌరవాన్ని ఆశించి ఇక్కడికి రాలేదు. మనమంతా కలిసి అసలు సత్యాన్ని తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. మనకు సత్యమే అన్నింటికంటే ముఖ్యం. నీకు అసలు వేరే దారి లేదని నువ్వు అన్నప్పుడు నువ్వు అసత్యాన్ని పలుకుతున్నావు. మీలో ఎంతమందికి వేరే దారి లేదని చెప్పాలని ఉంది? నిజంగానే అంతటి నిస్సహాయత, అటువంటి పిరికితనం, అటువంటి అశక్తత జీవితాన్ని ఎలా ఉంటే అలా ఎదుర్కోవడానికి వెనుకడుగు వేయడం. ఇవన్నీ ఒక యువకుడికి లక్షణాలా? అవునా? కాదు కదా? అదే అసలైన సమాధానం. ఈ ప్రపంచం నిన్ను తన వలలో చిక్కుకోవడానికి సిద్ధంగా ఉందని గమనించు. అప్పుడు అందులో పడకుండా దాన్ని తిరస్కరించు. యవ్వనం అంటేనే అది కదా. మరి లేకపోతే యువకుడిగా నువ్వు ఉండి ఏం చేస్తావు? కేవలం శృంగారం కోసమేనా? కాదు కదా. నాకు వేరే దారి లేదు అని ఎప్పుడూ అనకు. అది వినడానికే చాలా వికారంగా ఉంటుంది. అవును, నాకు ఆప్షన్స్ లేవు అని అస్సలు అనవద్దు. నీకు ఎప్పుడూ ఎంచుకునే దారి ఉంటుంది. చైతన్యం అంటేనే ఎంచుకునే హక్కు లేదా స్వేచ్ఛ. దేనికి ఎంచుకునే స్వేచ్ఛ ఉండదో మీకు తెలుసా? జడ పదార్థానికి. ఈ జడత్వ నియమాలు కేవలం పదార్థానికే వర్తిస్తాయి. మరి జడత్వం అంటే అర్థమేమిటి? ఎంచుకునే శక్తి లేకపోవడం. ఒక బంతిని పైకి విసిరితే అది నిస్సహాయమైనది. దానికి వేరే దారి లేదు. అది భూమ్యాకర్షణకు లొంగి కింద పడాల్సిందే. మీరు ఒక బంతిని దొర్లిస్తే ఒకవేళ అక్కడ ఘర్షణ లేకపోతే అది దొర్లుతూనే ఉంటుంది. దానికి వేరే ఆప్షన్ లేదు. జడ పదార్థానికి, నిర్జీవమైన దానికి, స్పృహలేని వస్తువులకు మాత్రమే ఎంచుకునే అవకాశం ఉండదు. కాని మీరు చైతన్యవంతులైన యువకులు. మీకు ఎంచుకోవడానికి దారి కనిపించకపోతే కొత్త దారిని సృష్టించండి. అదే మీ అసలైన శక్తి. మీ శక్తిని మీరే కాదనడం ద్వారా మిమ్మల్ని మీరు అవమానించుకోకండి. ఎవరో వచ్చి నీకు ఏ సామర్థ్యం లేదని, నీ చేతిలో ఏమీ లేదని అంటే అది అసలు లెక్కలోకి రాదు. కాని ఎప్పుడైతే నిన్ను నువ్వు నాకు ఏ సామర్థ్యం లేదు, ఏ అధికారమూ లేదు అని చెప్పుకుంటావో అది ఆత్మగౌరవం లేకపోవడమే అవుతుంది. అలా చేయకు. నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే ఎప్పుడూ ఇలా అనుకో, నాకు ఇంకా ఒక ఎంపిక ఉంది అని. నేను ఖచ్చితంగా ఈ లోకాన్ని అనుసరించాలి అని ఎప్పుడూ అనవద్దు. ఎప్పటికీ వద్దు. ఎప్పటికీ వద్దు. నువ్వు కేవలం లొంగిపోవడానికి పుట్టలేదు. అలాగని కేవలం ధిక్కరించడానికి కూడా పుట్టలేదు. నువ్వు నీ హృదయం మాట ప్రకారం జీవించడానికి పుట్టావు. ఆ హృదయం ఎప్పుడూ సత్యాన్నే ప్రేమిస్తుంది. దానికి ఇలాంటి బలహీనమైన మాటలంటే అస్సలు ఇష్టముండదు. అది ఎవరికీ నచ్చదు గదా. అది నీకు నచ్చుతుందా? బలహీనంగా ఉండటం నీకు నచ్చుతుందా ఏంటి? మరి అలాంటప్పుడు బలహీనంగా ఉండటాన్ని ఎందుకు ఎంచుకుంటావు? చాలా సింపుల్. అయితే నీ ప్రశ్నను నేను ఇంకా పూర్తిగా గ్రహించలేడని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. కానీ ఒకవేళ నేను ఏదో ఒకటి చేయగలనని ఒప్పుకున్నా అది ఈ ప్రపంచంలో జరుగుతున్న దాన్ని నిజంగా మార్చదు కదా. నేను చెబుతున్నది కేవలం నీ ఒక్కడికే కాదు. ఇతనికి, ఆమెకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి బయటకు వెళ్లి ఒక సత్యమైన జీవితాన్ని గడుపుతూ ఈ లోకాన్ని మార్చేసే ఏకైక విలక్షణమైన వాడివో లేక అరుదైన గొప్ప వ్యక్తివో నువ్వు ఒక్కడివే అని నేను అనడం లేదు. నేను చెప్పేది అందరికీ వర్తిస్తుంది. ఈ ప్రపంచాన్ని నేడు ఉన్న ఈ స్థితికి తీసుకొచ్చింది మనమే కదా. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో దానికి సృష్టికర్తలం మనమే. మనం మాడితే అది మారుతుంది. మనల్ని మనం మార్చుకుంటే
ఈ ప్రపంచం మారుతుంది. అది అంత సులభం. అవునా? మరియు ఆ జడత్వం, ఆలోచనల్లో మార్పు లేకపోవడం, కొత్త అవకాశాలను అంగీకరించకపోవడం అనేవి 80 ఏళ్ల ముసలివారికి ఉండాల్సిన లక్షణాలు. 18 ఏళ్ల యువకులవి కావు. 18 ఏళ్ల వయస్సు అంటేనే కొత్త అవకాశాల పట్ల ఉత్సాహంతో ఊగిపోవాలి. నిస్సహాయతతో ఉండి, ఓ వద్దు, కాని ఇదంతా కేవలం ఒక ఊహ మాత్రమే, ఇది అస్సలు సాధ్యం కాదు అని చెప్పడం కాదు. నేను ఎంత ప్రయత్నించినా సరే ఏమీ మారదు అని అనుకోవద్దు. ఎవరైనా సరే తాను చేయగలిగింది చేస్తారు. తన వల్ల అయినంతవరకు అత్యుత్తమంగా చేస్తారు. ఇక ఆ తర్వాత అంతా సరే. ఒకసారి మీరు ఏది సరైనదో దానికోసం మీ సర్వస్వం ధారపోశాక, ఇక ఫలితం కోసం ఎదురు చూడటం లేదా దాన్ని విశ్లేషించడం వంటివి అసలు ఉండవు. ఎందుకంటే మీరు ఇవ్వగలిగినదంతా ఇప్పటికే ఇచ్చేశారు. ఇది దాదాపు టెన్నిస్లో 5 సెట్లు ఆడి కుప్పకూలిపోయినట్లే. ఫలితం చూసి దాన్ని జరుపుకోవడానికో లేదా విచారించటానికో మీలో సత్తువ కూడా మిగలదు. ఒక మనిషి తాను చేయగలిగిన అత్యుత్తమ ప్రయత్నాన్ని చేస్తాడంతే. కానీ అది చాలా ముఖ్యం సార్, ఎందుకంటే ఇక్కడ పిల్లలు వేధింపులకు గురవుతున్నారు కదా. సార్, చూడండి, మీలాంటి చాలామంది యువకులు ఆ యజమానుల దగ్గర పనిచేయాలని ఎంచుకోవడం వల్లే పిల్లలు అకృత్యాలకు గురవుతున్నారు. ఒకసారి నీలాంటి యువకులంతా ఆ యజమానులకు సేవ చేయడం మానేస్తే ఆ పిల్లలు రక్షించబడతారు. కాబట్టి సమస్యను మరియు బాధ్యతను ఎక్కడో బయట వెతకవద్దు. ఆ సమస్య మరియు బాధ్యతను మొదట ఇక్కడ మనలోనే చూడాలి. అప్పుడే పరిష్కారం మొదలవుతుంది. నీకు ఇది అర్థమవుతుందా? కొన్ని ఫైళ్లలో పేరు ఉన్నవారిని లేదా కుంభకోణాల్లో చిక్కుకున్నవారిని ఖండిస్తూ ఒక తీర్మానం చేయడం చాలా సులభం. ఇతనిది తప్పు అని మనం అనవచ్చు. విషయం ఏమిటంటే ఎవరో ఒకరిని నిందించడం కాదు. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది. దాని వెనుక ఒక సూత్రం ఉంది. ఒకే విధమైన పద్ధతి, ఒకే విధమైన కొనసాగింపు ఉంది. కొందరిని విమర్శించి మరికొందరిని వదిలేయడం ద్వారా ఈ వ్యవస్థంతా బాగానే ఉంది అని భ్రమింపజేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అయితే కొందరు వ్యక్తులు మినహాయింపుగా అలా ప్రవర్తించారని మీరు అనుకుంటారు. లేదు. చూడండి, ఇక్కడ కొందరు వ్యక్తులు మినహాయింపు అని కాదు, ఆ వ్యవస్థే అటువంటి వ్యక్తులను తయారు చేస్తోంది. అచ్చం అటువంటి వారినే. ఒకవేళ పిల్లలు అకృత్యాలకు గురవుతుంటే అది కేవలం కొందరు వ్యక్తుల వల్లే కాదు, చివరకు వాళ్ల కుటుంబాల్లో కూడా జరుగుతోంది. పిల్లలు కేవలం కొందరు నిర్దిష్టమైన వ్యక్తుల వల్లే హింసకు గురవుతున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ ఈ గ్రహం మీద అత్యంత దారుణమైన హింసకు గురవుతున్న వర్గం ఏదైనా ఉందంటే మన జాతిలో. ఇక ఇతర జాతులు అయితే నిస్సందేహంగా అవే ఎక్కువగా హింసకు గురవుతున్నాయి. కాని మన జాతిలో ఎక్కువగా హింసకు గురయ్యేది పిల్లలే. ఇళ్లలో, బడిలో, అంతటా. అది కేవలం శారీరక హింస మాత్రమే కాదు. మీరు ఆ పిల్లవాడిని నిరంతరం కండిషనింగ్ చేస్తారు. మరి అది హింస కాదా? మీరు ఆ పిల్లవాడిపై మీ నమ్మకాలను, ఒక నిర్దిష్ట సంస్కృతిని, మతాన్ని మరియు మీ పాత సిద్ధాంతాలను బలవంతంగా మోపుతున్నారు. ఇది హింస కాదా? నిజానికి ఇది శారీరక హింస కంటే దారుణమైనదని ఎవరైనా వాదించవచ్చు. ఇది ప్రతిచోటా జరుగుతోంది. కేవలం కొన్ని ప్రదేశాల్లోనో లేదా కొందరు వ్యక్తుల వల్లే ఇది జరగడం లేదు. అవునా? ఇది ఎందుకు జరుగుతోంది అంటే మనం ఎవరో మనకు తెలుసు. మనం అడవి జీవులం. అవునా? అవి గమనిస్తే బహుశా ఈ అడవి నుండి బయటపడే అవకాశం ఉండవచ్చు. కానీ కేవలం ఫార్మల్స్ ధరించి ఒక మంచి స్వెట్షర్ట్ లేదా జీన్స్ వేసుకున్నంత మాత్రాన, అంటే ఇప్పుడు నేను వేసుకున్నట్లు, మనం ఎంతో సంస్కారవంతుల నాగరికులం అయిపోయామని నటిస్తే అది అతిపెద్ద అబద్ధం. చరిత్ర పొడవునా మానవాళి తనను తాను నమ్మించుకుంటున్న అబద్ధం ఇది. ఆ అబద్ధాన్నే మనం ఎండగట్టాలి, కేవలం కొందరు వ్యక్తులను మాత్రమే కాదు. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం, నా పేరు ఇతానా దత్తా. నేను ఉత్తర బెంగాల్ నుండి వచ్చాను. గత 3 ఏళ్లుగా నేను యూట్యూబ్ ద్వారా ఆచార్యజీతో అనుసంధానమై ఉన్నాను. మొదట నేను యూట్యూబ్ వీడియోల ద్వారా
ఆయన మాటలను వినడం ప్రారంభించాను. ఆ తర్వాత గత 7 నెలలుగా నేను గీతా సూత్రాల సత్సంగంలో చేరున్నాను. ఆయన బోధించే ప్రతి అంశం అందరికీ కనువిప్పు కలిగిస్తుంది. మొదట ప్రతి ఒక్కరూ ఆయన మాటలను ఒక్కసారైనా వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పదాల ఎంపిక, ప్రసంగించే విధానం మరియు ప్రతి అంశానికి ఆయన ప్రత్యేకంగా ఎంచుకునే దోహాలు ఎంతో అద్భుతంగా, మంత్రముగ్ధులను చేసేలా ఉంటాయి. ఆ దోహాల వల్ల ఎవరైనా సరే విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. ఆచార్యజీతో ఇది ఒక అందమైన అనుభవం. ఈ తరం వారు ఆయనను పొందినందుకు ఎంతో అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను. అందుకే అందరికీ నా విన్నపం ఏమిటంటే, దయచేసి ఆయనను వినండి, అనుసరించండి. మీరు కూడా గీతా సమాగంలో చేరండి. అది మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. అక్కడ మీరు ఎంతో నేర్చుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా మనలో ఉన్న భయం, ఆందోళన, అసూయ వంటి అవసరం లేని విషయాలను ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి వచ్చి ఆచార్యజీతో చేరండి.